వెల్కమ్ టు వివనా పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము 6వ తరగతి ఎన్సీఆర్టీ పుస్తకం జాగ్రఫీ పుస్తకం నుంచి యూనిట్ 5 భూమి యొక్క ఆవరణ వ్యవస్థల గురించి తెలుసుకుంటున్నాము. ముందుగా మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ల కోసం బెల్ బటన్ నొక్కండి. మీ అభిప్రాయాలు సూచనలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ మిగతా 4 యూనిట్ల కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. వాటి ద్వారా మీరు మిగతా 4 లెసన్లు కూడా మీరు చూడవచ్చు. ఇంకా లెసన్లోకి వెళ్దాము. ఈ యూనిట్ పేరు భూమి యొక్క ఆవరణ వ్యవస్థలు, మేజర్ డొమైన్స్ ఆఫ్ ది ఎర్త్. మనము ఈ అధ్యాయంలో దాదాపు చాలా అంశాల గురించి తెలుసుకోబోతున్నాము. ముఖ్యంగా ఆవరణ వ్యవస్థలు అంటే ఏమిటి, వాటికి ఆ పేర్లు ఎలా వచ్చాయి, ఆవరణ వ్యవస్థలు ఎన్ని, అవి ఏవి, శిలావరణం అంటే ఏమిటి, వాటిలోని భాగాలు ఏమిటి, జలావరణం అంటే ఏమిటి, వాటిలో భాగాలు ఏమిటి, వాతావరణం అంటే ఏమిటి, అవి ఎన్ని విభాగాలు, జీవావరణం అంటే ఏమిటి, వాటిలోని అంశాలు ఏమిటి అనే ఒక 6 ప్రశ్నలకు సంబంధించి మనము ఈ సమాచారాన్ని తెలుసుకోబోతున్నాము. దీంట్లో ఇది కూడా చాలా ముఖ్యమైన అధ్యాయము. దీని గురించి కూడా ప్రతి పరీక్షలో దాదాపు 1 నుంచి 2 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఈ అధ్యాయంలోకి వెళ్దాం. జీవం లేదా ప్రాణులు ఉన్న ఏకైక గ్రహం భూమి. నేల, నీరు, గాలి వంటి జీవి మనుగడకు అవసరమైన అంశాలు ఉండడం వల్లనే భూమిపై మానవులు జీవించగలుగుతున్నారు. ఈ ప్రపంచంలో ఇప్పటివరకు తెలిసిన సమాచారం ప్రకారము జీవం లేదా ప్రాణులున్న ఏకైక గ్రహము భూమి ఒక్కటి మాత్రమే. ఈ భూమి మీదే జీవం లేదా ప్రాణులు ఉన్నాయి. మరి ఏ గ్రహంలో కూడా ఈ జీవం కానీ ప్రాణులు కానీ లేవు. నేల, నీరు, గాలి వంటి జీవి మనుగడకు అవసరమైన అంశాలు ఉండడం వల్లనే భూమిపై మానవులు జీవించగలుగుతున్నారు. ఈ భూమి మీద నేల, నీరు, గాలి ఈ 3 ఉండటం వల్లనే మనము ఈ భూమి మీద జీవించగలుగుతున్నాము. ఇతర జీవులు కూడా మనుగడ సాగించగలుగుతున్నాయి. ఈ ప్రాణం కోసం నేల, నీరు, గాలి అనే 3 ఎంతో ముఖ్యం. ఈ 3 ఉండబట్టే మనము ఇక్కడ జీవించగలుగుతున్నాము. భూమి యొక్క ఉపరితలం ఒక సంక్లిష్టమైన నిర్మాణం కలిగి ఉంటుంది. భూమి యొక్క ఉపరితలం అంటే ఎర్త్ సర్ఫేస్ ఒక కాంప్లెక్స్ స్ట్రక్చర్ కలిగి ఉంటుంది. ఉపరితలంపై పర్యావరణంలోని 3 ముఖ్యమైన అంశాలు ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. ఒకదానితో ఒకటి పరస్పరం చర్య జరుపుతాయి. ఉపరితలంపై పర్యావరణంలోని 3 ముఖ్యమైన అంశాలు అంటే మనకి నేల, నీరు, గాలి ఈ 3 ముఖ్యమైనవి. ఒక పర్యావరణానికి నేల, నీరు, గాలి అనేవి ముఖ్యమైనవి. ఈ 3 ముఖ్యమైన అంశాలు ఈ భూమి మీద ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. ఒకదానితో ఒకటి పరస్పరం ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయి. అందువల్లనే మనము ఈ భూమి యొక్క ప్రత్యేకత సంతరించుకుంది. భూమిపై మనం జీవిస్తున్న ఘన విభాగాన్ని శిలావరణం అంటారు. మనం భూమి మీద జీవిస్తున్న ఈ ల్యాండ్ శిలావరణం అంటారు. ఘన విభాగం అంటే సాలిడ్ పోర్షన్ అన్నమాట. దీన్నే శిలావరణం అంటే లిథోస్పియర్ అని పిలుస్తారు. ఈ మనం నివసించే భూమిని లిథోస్పియర్ లేదా శిలావరణం అని పిలుస్తారనమాట. భూమి చుట్టూ ఉండే వాయు పొరలను వాతావరణం అంటారు. ఈ మన భూమి చుట్టూ ఒక గాలి అంటే వాయువు ఉంటుంది. ఈ వాయు పొరలను వాతావరణం లేదా అట్మాస్ఫియర్ అంటారు. ఈ ఆవరణంలోనే ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డయాక్సైడ్ మరియు ఇతర వాయువులు ఉంటాయి. భూమి చుట్టూ ఉండే వాయు పొరల్లో ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డయాక్సైడ్ మరియు ఇతర వాయువులు ఉంటాయి. దీన్నే మనం అట్మాస్ఫియర్ లేదా వాతావరణం అంటాము. భూమి ఉపరితలంపై అతిపెద్ద భాగంలో విస్తరించి ఉండే జలభాగాన్ని జలావరణం అంటారు. భూమి ఉపరితలం మీద మనకి ఈ సముద్రాలు, మహాసముద్రాలు, నదులు, సరస్సులు ఇలాంటి జలభాగాన్ని జలావరణం అంటారు. ఇదే మన భూమి మీద ఎక్కువ భాగం విస్తరించి ఉంటుంది. దీన్నే జలావరణం లేదా హైడ్రోస్పియర్ అంటారు. ఈ 3 ముఖ్యమైన ఆవరణలు ఉంటాయి. ముఖ్యంగా ఒకటి శిలావరణము, రెండవది వాతావరణము, మూడవది జలావరణము. అంటే శిలావరణం అంటే నేల, వాతావరణం అంటే గాలి, జలావరణం అంటే నీరు. ఈ 3 ముఖ్యమైన ఆవరణలు మన
మన భూమి మీద ఉంటాయి. ఇవి మన మనుగడకి ముఖ్యమైనవి. ఈ జలావరణంలో మంచు, నీరు, నీటి ఆవిరి మొదలగు నీటి యొక్క అన్ని రూపాలను కలిపి జలావరణం అంటారు. జలావరణం అంటే కేవలము నీరు ఒక్కటే కాకుండా మంచు అంటే ఐస్, నీరు వాటర్, నీటి ఆవిరి అంటే వాటర్ వేపర్ అంటే ఆకాశంలో ఉండే నీటి ఆవిరి మొదలగు నీటి యొక్క అన్ని రూపాలను కలిపి జలావరణం అంటారు. ఇంకా వీటి తర్వాత ఈ ముఖ్యమైన 3 ఆవరణలతో పాటు భూమికి ఉన్న మరో ప్రత్యేక లక్షణం జీవావరణం అంటే బయోస్పియర్ అనేది చాలా చిన్న భాగం. ఈ 3 ఆవరణలతో పోల్చుకుంటే జీవావరణం అంటే బయోస్పియర్ అనేది ఒక చిన్న విభాగం. ఇందులో భూమి, నీరు, గాలి అన్నీ కలిసి ఉంటాయి. ఈ ఆవరణలోనే అన్ని జీవరూపాలు ఉంటాయి. ఈ బయోస్పియర్ అనేది కేవలం నేల మీదే కాకుండా భూమి, నీరు, గాలి అన్ని ఆవరణలో అంటే శిలావరణము, వాతావరణము, జలావరణం ఈ మూడిటిలో కూడా ఈ జీవావరణం ఉంటుంది. ఈ ఆవరణే ఈ జీవావరణంలో అన్ని జీవరూపాలు ఉంటాయి. ఈ జీవావరణం అనేది జలావరణము, వాతావరణము, శిలావరణం ఈ మూడిటిలో కూడా ఉంటుంది. అసలు ఆవరణ వ్యవస్థలకు ఆ పేర్లు ఎలా వచ్చాయి? మనకి ఈ శిలావరణము, జలావరణము, వాతావరణము అని ఆ పేర్లు ఎట్లా వచ్చాయి? మనం శిలావరణాన్ని ఏమంటాము? లిథోస్ఫియర్ అంటాము. అదేవిధంగా వాతావరణాన్ని అట్మాస్ఫియర్ అంటాము. అదేవిధంగా జలావరణాన్ని హైడ్రోస్ఫియరు, జీవావరణాన్ని బయోస్ఫియర్ అంటాము. వీటికి ఆ పేర్లు ఎలా వచ్చాయి తెలుసుకుందాం. ఇక్కడ గ్రీక్ భాషలో లిథోస్ అంటే రాయి లేదా శిల. గ్రీక్ భాషలో లిథోస్ LITHOS లిథోస్ అంటే రాయి లేదా శిల అని అర్థం. అదేవిధంగా వాయువుని ATMOS అట్మాస్ అంటారు. నీటిని HUDOR హ్యూడోర్ అంటారు. అదేవిధంగా జీవాన్ని బయోస్ అంటారు, BOIOS. వీటి పేర్ల మీదగానే ఈ ఆవరణలకి పేర్లు వచ్చినాయి. శిలావరణానికి లిథోస్ అంటే రాయి, లిథోస్ఫియర్. అట్మాస్ అంటే వాయువు, వాతావరణము, అట్మాస్ఫియర్. వాతము అంటే తెలుగులో గాలి అని అర్థం, అందుకే వాతావరణము గాలి ఉండే ఆవరణం కాబట్టి వాతావరణం అంటారు. అదేవిధంగా హైడ్రోస్ఫియర్, హైడ్రో అంటే హ్యూడోర్ అంటే నీరు, హైడ్రోస్ఫియర్ అంటే జలావరణం. అదేవిధంగా బయోస్ అంటే జీవాలు ఉండే ఆవరణం బయోస్ఫియర్. ఆ విధంగా ఈ ఆవరణలకి గ్రీక్ భాష నుండే లిథోస్ఫియర్, అట్మాస్ఫియర్, హైడ్రోస్ఫియర్, బయోస్ఫియర్ అనే పేర్లు వచ్చాయి. ఈ ఆవరణలకి గ్రీక్ భాష నుంచి ఈ పేర్లు వచ్చాయని గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మనం అన్నిటికంటే మొదటిది ఆవరణలో శిలావరణం. మనము భూమి యొక్క ఘనభాగాన్ని శిలావరణం అంటారు. ఘనభాగం అంటే సాలిడ్ పోర్షన్, దీన్నే శిలావరణం లేదా లిథోస్ఫియర్ అంటారు. ఇందులో భూపటలంలోని శిలలు, జీవరాశుల మనుగడకు అవసరమైన పోషకాలను కలిగి ఉండే నేల పొరలు ఉంటాయి. ఇందులో ఎర్త్ క్రస్ట్లోని శిలలు, జీవరాశులు మనుగడకు అవసరమైన పోషకాలను కలిగి ఉండే నేల పొరలు ఉంటాయి. ఈ శిలావరణంలోనే శిలలతో పాటు మనకి అవసరమైన న్యూట్రియంట్స్ కలిగి ఉండే మృత్తికా పొరలు ఉంటాయి. భూమి ఉపరితలంలో 2 ప్రధాన విభాగాలు ఉన్నాయి. వీటిలో పెద్ద భూభాగాలను ఖండాలు అంటారు. భూమి ఉపరితలంలో 2 ప్రధాన విభాగాలు ఉన్నాయి. వీటిలో పెద్ద భూభాగాలను ఖండాలని, భారీ జలాశయాలను మహాసముద్రాలని అంటారు. ఈ 2 విభాగాల్లో పెద్ద భూభాగాలనేమో ఖండాలు అంటే కాంటినెంట్స్ అని, జలాశయాలను మహాసముద్రాలు అంటారు. ప్రపంచంలోని మహాసముద్రాలన్నీ ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. ఖండాలు వేరువేరుగా ఉంటాయి. మనము ఈ భూమిని పరిశీలించినట్టయితే ఈ మహాసముద్రాలన్నీ కూడా ఒకదానికొకటి కలిసి ఉంటాయి. కానీ ఈ ఖండాలు మాత్రం సపరేట్గా వేరువేరుగా ఉంటాయి. భూమి ఉపరితలంపై ఎక్కడైనా సముద్ర జలమట్టం ఒకే విధంగా ఉంటుంది. మనకి భూ ఉపరితలం మీద ఉండే సముద్రాల్లో సముద్ర మట్టం అంటే సీ లెవెల్ కూడా ఎక్కడైనా కూడా ఒకే విధంగా ఉంటుంది. అందువల్ల నేల యొక్క ఎత్తును సముద్ర మట్టం ఆధారంగా కొలుస్తారు. సముద్ర మట్టాన్ని 0గా పరిగణిస్తారు. మనం ఎత్తు హైదరాబాదు సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉంది, విశాఖపట్నం సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉంది, లేదా అమెరికా సముద్ర మట్టానికి ఎంత ఎత్తు ఉంది అని కొలుస్తాం. ఎందుకంటే సముద్ర జలమట్టం ఎక్కడైనా కూడా ఒకే విధంగా ఉంటుంది. అందువల్లనే ఆ సీ లెవెల్ ఆధారంగా
ఈ భూమి మీద ఉండే వాటి ఎత్తులను కొలవడం జరుగుతుంది. ప్రపంచంలోనే అంటే సముద్ర మట్టంని జీరోగా తీసుకుంటారు. దాని ఆధారంగా ప్రపంచంలోని మిగతా వాటి ఎత్తును కొలుస్తారు. ఉదాహరణకి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ సముద్ర మట్టానికి 8,848 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ మనకి అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ సముద్ర మట్టానికి 8,840 మీటర్ల ఎత్తులో ఉంటుంది. మనం చూసుకున్న ముందుగానే చెప్పుకున్నాం, సముద్ర మట్టం జీరోగా ఉంటే ఆ సముద్ర మట్టం నుంచి ఎవరెస్ట్ శిఖరం దాదాపు 8,848 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అదేవిధంగా ప్రపంచంలోనే అత్యంత లోతైన అగాధం మేరియానా ట్రెంచ్. ఈ ప్రపంచంలోనే అత్యంత లోతైన అగాధం మేరియానా ట్రెంచ్ పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. దీని లోతు 11,022 మీటర్లు. ఇది సముద్ర మట్టానికంటే దిగువన 11,022 మీటర్లు ఉంటుంది. ఇది ఈ ఎవరెస్ట్ శిఖరం ఎత్తు కంటే ఈ అగాధం లోతే ఎక్కువగా ఉంది. ఎవరెస్ట్ శిఖరం 8,848 మీటర్లు ఉంటే ఈ మేరియానా ట్రెంచ్ లోతు 11,022 మీటర్లు ఉంది. అందువల్ల ఎవరెస్ట్ శిఖరం ఎత్తు కంటే కూడా ఈ అగాధం లోతే ఎక్కువగా ఉంది. ఇక్కడ మనం ముఖ్యమైన విషయం తెలుసుకుందాం. న్యూజిలాండ్కి చెందిన ఎడ్మండ్ హిల్లరీ, భారతదేశానికి చెందిన టెంజింగ్ నార్గే షెర్పా అనేవారు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి వ్యక్తులుగా చరిత్ర సృష్టించారు. న్యూజిలాండ్కి చెందిన ఎడ్మండ్ హిల్లరీ, భారతదేశానికి చెందిన టెంజింగ్ నార్గే షెర్పా అనేవాళ్ళు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి వ్యక్తులుగా చరిత్ర సృష్టించారు. వీళ్ళు 1953 మే 29న ఈ ఘనతను సాధించారు. ఇప్పుడు ఈ న్యూజిలాండ్ ఎడ్మండ్ హిల్లరీ, టెంజింగ్ నార్గే షెర్పా అనేవాళ్ళు 1953 మే 29న ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించారు. తర్వాత జపాన్కి చెందిన జంకో తాబి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి మహిళగా 1975 మే 16న చరిత్ర సృష్టించారు. ఈ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి మహిళ ఎవరంటే జపాన్కు చెందిన జంకో తాబి. ఆమె 1975 మే 16న ఈ ఘనతని సాధించారు. ఈ శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి భారతీయ మహిళ బచేంద్రి పాల్. ఈమె 1984 మే 23న ఎవరెస్ట్ను అధిరోహించారు. భారతదేశానికి చెందిన బచేంద్రి పాల్ 1984 మే 23న ఎవరెస్ట్ను అధిరోహించి చరిత్ర సృష్టించారు. ఈ మన భూపరితలంలో 2 ముఖ్యమైన భాగాలు ఉన్నాయని తెలుసుకున్నాం. ఏంటి అంటే ఖండాలు, మహాసముద్రాలు. ముందుగా ఖండాల గురించి తెలుసుకుందాం. భూమి మీద 7 ప్రధాన ఖండాలు ఉన్నాయి. ఇవి భారీ జలాశయాల చేత వేరు చేయబడుతున్నాయి. మనకి భూమి మీద 7 ప్రధాన ఖండాలు ఉన్నాయి. ఇవి కూడా సముద్రాలు, మహాసముద్రాల చేత వేరు చేయబడుతున్నాయి. ఈ ఖండాలు ఏమిటంటే 1 ఆసియా, 2 యూరోప్, 3 ఆఫ్రికా, 4 ఉత్తర అమెరికా, 5 దక్షిణ అమెరికా, 6 ఆస్ట్రేలియా, 7 అంటార్కిటికా. మ్యాప్ను గమనిస్తే భూభాగంలోని ఎక్కువ భాగం ఉత్తరార్ధగోళంలోనే ఉంటుంది అని మనం గమనించవచ్చు. మనకి ఇక్కడ మ్యాప్ను చూస్తే ఈ భూభాగంలోని ఎక్కువ భాగం ఉత్తరార్ధగోళంలోనే ఉందని మనం గమనించవచ్చు. ఈ 7 ఖండాల్లోనే ఎక్కువ మనకి చూస్తే ఆసియా, ఐరోపా, ఉత్తర అమెరికా ఈ దాదాపు ఉత్తరార్ధగోళంలో ఉన్నాయి. ఆఫ్రికాలో సగభాగం పైన ఉత్తరార్ధగోళంలో ఉంది. కాబట్టి ఈ భూభాగంలో ఎక్కువ భాగం ఉత్తరార్ధగోళంలోనే ఉంటుంది. ముందుగా ఆసియా గురించి తెలుసుకుందాం. ఆసియా ఖండం. ఇది ఆసియా ఖండము భూమి మీద ఉన్న 7 ఖండాల్లో అతిపెద్ద ఖండము. భూమిపై ఉన్న మొత్తం భూ విస్తీర్ణంలో ఇది సుమారు 1/3 వంతు విస్తీర్ణాన్ని ఆక్రమిస్తుంది. ఈ నేల విస్తీర్ణంలో దాదాపు 1/3 వంతు విస్తీర్ణంలో ఆసియా ఖండం ఉంటుంది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆసియా ఖండం ఈ నేలలో 1/3 పార్ట్ని ఆక్రమిస్తుంది. అందుకని ఇది అన్ని ఖండాల కంటే అతిపెద్ద ఖండం. ఈ ఖండం తూర్పు అర్ధగోళంలో ఉంటుంది. ఈ ఖండం అనేది ఈస్టర్న్ హెమిస్ఫియర్లో ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే ఈ ఆసియా ఖండము ఈ ప్రైమ్ మెరిడియన్కి గ్రీన్విచ్ రేఖకి పూర్తిగా తూర్పునే ఉంటుంది. దాదాపు మొత్తం కూడా
ఈస్టర్న్ హెమిస్ఫియర్లోనే ఉంటుంది, తూర్పు అర్ధగోళంలో ఉంటుంది. మళ్ళీ దక్షిణార్ధగోళాలకు వస్తే ఎక్కువ దాదాపు ఉత్తరార్ధగోళంలో ఉంటుంది, కొంత భాగము దక్షిణార్ధగోళంలో ఉంటుంది. అయితే మొత్తం మాత్రం తూర్పు అర్ధగోళంలో ఉంటుంది. ఈ ఆసియా ఖండం గుండా కర్కాటక రేఖ వెళుతుంది. ఆసియా ఖండం నుంచి కర్కాటక రేఖ వెళ్తుందన్నమాట. ఆసియా ఖండాన్ని పశ్చిమ వైపు ఉరల్ పర్వతాలు యూరోప్ ఖండం నుండి వేరు చేస్తున్నాయి. ఆసియా ఖండాన్ని దాదాపు ఆసియా ఖండము యూరోప్ ఖండము రెండు కలిసే ఉంటాయి. అయితే ఆసియా ఖండంకి పశ్చిమ వైపున ఉరల్ పర్వతాలు ఈ రెండు ఖండాలని వేరు చేస్తున్నాయి. యూరోప్ మరియు ఆసియా భూభాగాన్ని కలిపి యురేషియా అంటారు. ఈ రెండు ఖండాలు మొత్తం భాగాన్ని కలిపి యురేషియా అంటే యూరోప్ ప్లస్ ఆసియా, యురేషియా అంటారు. ఆసియా ఖండము ఈ విధంగా ఉంటుంది. తర్వాత రెండవ ఖండం ఆసియా పక్కనే ఉండే ఖండము యూరోప్ ఖండం. యూరోప్ ఖండము ఆసియా ఖండం కంటే చాలా చిన్నది. ఇది ఆసియా ఖండానికి పశ్చిమ వైపున ఉంటుంది, అంటే వెస్ట్ సైడ్ ఉంటుంది. ఆర్కిటిక్ వలయం ఈ ఖండం గుండా వెళ్తుంది. ఏ వలయం వెళ్తుందంటే ఆర్కిటిక్ వలయం ఈ యూరోప్ ఖండం నుంచి వెళ్తుంది. మనం చూడొచ్చు, యూరోప్ నుంచి ఆర్కిటిక్ వలయం, ఇక్కడ ఆర్కిటిక్ వలయము యూరోప్ ఖండం గుండా వెళ్తుంది. ఈ ఖండానికి మూడు వైపులా సముద్రాలు ఉంటాయి. ఈ యూరోప్ ఖండానికి మూడు వైపులా సముద్రాలు కానీ మహాసముద్రాలు కానీ ఉంటాయి. తర్వాత ఆఫ్రికా ఖండం. ఆసియా తర్వాత రెండవ అతిపెద్ద ఖండం ఆఫ్రికా. ఆసియా తర్వాత రెండవ అతిపెద్ద ఖండం ఆఫ్రికా. భూమధ్య రేఖ లేదా 0 డిగ్రీ అక్షాంశం దాదాపు ఈ ఖండం మధ్య గుండా వెళ్తుంది. ఈ భూమధ్య రేఖ అనేది ఆఫ్రికా ఖండం మధ్యగా వెళ్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే దాదాపు ఆఫ్రికా ఖండాన్ని రెండు ముక్కలు చేస్తుంది ఈ భూమధ్య రేఖ. అదేవిధంగా ఆఫ్రికా ఖండంలోని అత్యధిక భాగం ఉత్తరార్ధగోళంలో ఉంటుంది. ఈ ఆఫ్రికా ఖండము రెండు ఉత్తరార్ధ మరియు దక్షిణార్ధ గోళాలు రెండిట్లో విస్తరించి ఉంటుంది. అయితే అత్యధిక భాగం మాత్రం ఉత్తరార్ధగోళంలో ఉంటుంది. కర్కాటక రేఖ, భూమధ్య రేఖ మరియు మకర రేఖ మూడు వెళ్ళే ఒకే ఒక ఖండం ఆఫ్రికా ఖండం. కర్కాటక రేఖ, భూమధ్య రేఖ మరియు మకర రేఖ మూడు వెళ్ళే ఒకే ఒక ఖండం ఆఫ్రికా ఖండం. ఈ మనకున్న 7 ఖండాల్లో కర్కాటక రేఖ, భూమధ్య రేఖ మరియు మకర రేఖ మూడు ముఖ్యమైన అక్షాంశాలు వెళ్ళే ఒకే ఒక ఖండం ఆఫ్రికా ఖండం. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ భూమధ్య రేఖ, కర్కాటక రేఖ, భూమధ్య రేఖ, తర్వాత మకర రేఖ ఈ మూడు వెళ్ళే ఒకే ఒక ఖండం ఆఫ్రికా ఖండం. ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి సహారా ఎడారి ఆఫ్రికా ఖండంలోనే ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి ఏదంటే సహారా ఎడారి. ఈ ఎడారి ఆఫ్రికా ఖండంలో ఉంది. ఈ ఖండానికి అన్ని వైపులా సముద్రాలు ఉంటాయి. దీనికి చుట్టూ కూడా సముద్రాలు ఉంటాయి. అంటే ఇది సపరేట్గా ఉంటుంది, ఏ ఖండంతో కూడా కలిసి ఉండదు, సపరేట్గా ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన నైల్ నది ఆఫ్రికా ఖండంలోనే ఉంది. మనకి ప్రపంచంలోనే అత్యంత పొడవైన నది ఏదంటే నైల్ నది. ఆ నది ఆఫ్రికా ఖండంలో ఉంటుంది. అని ఆ నదిని ఈజిప్ట్ వరప్రదాయిని అని కూడా అంటారు. తర్వాత ఉత్తర అమెరికా. ఆసియా ఆఫ్రికా తర్వాత ఇది ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఖండం. ఉత్తర అమెరికా అనేది ప్రపంచంలో 3వ అతిపెద్ద ఖండం. ఈ ఖండం పనామా అనే సన్నని భూసంధి ద్వారా దక్షిణ అమెరికా ఖండంతో కలపబడి ఉంటుంది. ఈ ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఖండాలు దాదాపు కలిసి ఉంటాయి. అయితే ఈ రెండు దేని ద్వారా అంటే ఇస్తుమస్ ఆఫ్ పనామా, అంటే పనామా అనే సన్నని భూసంధి, ఇస్తుమస్ అంటే భూసంధి ద్వారా ఈ రెండు ఖండాలు కలపబడి ఉంటాయి. ఈ ఖండం పూర్తిగా ఉత్తరార్ధగోళం మరియు పశ్చిమార్ధగోళంలో ఉంటుంది. ఈ ఉత్తర అమెరికా ఖండం అనేది పూర్తిగా ఉత్తరార్ధగోళము మరియు పశ్చిమార్ధగోళంలో ఉంటుంది. ఉత్తర అమెరికా చుట్టూ 3 మహాసముద్రాలు ఉంటాయి. ఈ ఉత్తర అమెరికా చుట్టూ 3 మహాసముద్రాలు ఉంటాయి. ఏమంటే పసిఫిక్ మహాసముద్రము, ఆర్కిటిక్ మహాసముద్రము, అంటార్కిటికా మహాసముద్రము.
ఉత్తర అమెరికా చుట్టూ ఉండే 3 మహాసముద్రాలు ఏవంటే పసిఫిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం మరియు అంటార్కిటికా మహాసముద్రం. తర్వాత దక్షిణ అమెరికా ఖండం. ఈ ఖండం దాదాపు దక్షిణార్ధగోళంలో ఉంటుంది. ఉత్తర అమెరికా ఖండం ఉత్తరార్ధగోళంలో ఉంటే దక్షిణ అమెరికా ఖండం దక్షిణార్ధగోళంలో ఉంటుంది. ఈ ఖండానికి తూర్పున అట్లాంటిక్ మహాసముద్రం, పశ్చిమాన పసిఫిక్ మహాసముద్రం ఉంటాయి. ఈ దక్షిణ అమెరికా ఖండానికి తూర్పున అట్లాంటిక్ మహాసముద్రం, పశ్చిమ వైపున పసిఫిక్ మహాసముద్రం ఉంటాయి. ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఆండీస్ పర్వతాలు ఉత్తరం నుండి దక్షిణానికి ఈ ఖండం పొడవున విస్తరించి ఉంటాయి. మనకి ప్రపంచంలో అత్యంత ఎత్తైన పర్వతాలు హిమాలయ పర్వతాలు అయితే అత్యంత పొడవైన పర్వతాలు ఆండీస్ పర్వతాలు. ఇవి ఏ ఖండంలో ఉన్నాయంటే దక్షిణ అమెరికా ఖండంలో ఉన్నాయి. ఈ ఆండీస్ పర్వతాలు దక్షిణ అమెరికా ఖండంలో మొత్తం ఉంటాయి. ఈ మొత్తం కూడా ఈ పర్వతాలు దక్షిణ అమెరికా ఖండంలో ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఈ ఖండం మొత్తం వ్యాపించి ఉంటాయి. ఇక్కడ బ్రౌన్లో చూపించిన విధంగా ఉత్తరం నుంచి దక్షిణం వరకు పూర్తిగా విస్తరించి ఉంటాయి. అందుకే ఇవి ప్రపంచంలోనే అత్యంత పొడవైన పర్వతాలు ఆండీస్ పర్వతాలు. ఈ దక్షిణ అమెరికా ఖండంలో ఉత్తరం నుండి దక్షిణానికి ఈ ఖండం పొడవునా విస్తరించి ఉంటాయి. ప్రపంచంలోనే అతిపెద్ద నది అమెజాన్ నది. ఈ అమెజాన్ నది దక్షిణ అమెరికా ఖండంలోనే ఉంది. ఈ మన దక్షిణ అమెరికాకు సంబంధించిన ఈ విశేషాల్లో ఈ ఖండం దాదాపు దక్షిణార్ధగోళంలో ఉంటుంది. ఈ ఖండానికి తూర్పున అట్లాంటిక్ మహాసముద్రం, పశ్చిమాన పసిఫిక్ మహాసముద్రం ఉంటాయి. ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఆండీస్ పర్వతాలు కూడా ఈ దక్షిణ అమెరికా ఖండంలోనే ఉంటాయి. ప్రపంచంలోనే అతిపెద్ద నది అయిన అమెజాన్ నది కూడా దక్షిణ అమెరికా ఖండంలోనే ఉంటుంది. దీంట్లో మనకి ఇన్ని విశేషాలు ఉన్నాయి. తర్వాత ఆస్ట్రేలియా ఖండం. ఇది ఖండాలన్నిటిలోకి అతి చిన్న ఖండం. పూర్తిగా దక్షిణార్ధగోళంలో ఉంటుంది. దీని చుట్టూ సముద్రాలు ఉంటాయి. అందువల్ల దీనిని ద్వీపఖండం అంటారు. ఈ ఆస్ట్రేలియా ఖండాన్ని ఐలాండ్ కాంటినెంట్ అంటారు. ఎందుకంటే దీని చుట్టూ సముద్రాలు ఉంటాయి కాబట్టి దీన్ని ఐలాండ్ కాంటినెంట్ అంటారు. తర్వాత అంటార్కిటికా ఖండం. ఇది పూర్తిగా దక్షిణార్ధగోళంలో ఉంటుంది. ఆస్ట్రేలియాతో పాటు అంటార్కిటికా ఖండం కూడా పూర్తిగా దక్షిణార్ధగోళంలో ఉంటుంది. ఇది భారీ ఖండం. దక్షిణ ధ్రువం దాదాపు ఈ ఖండం యొక్క మధ్యలో ఉంటుంది. సౌత్ పోలు అంటార్కిటికా మధ్యలో ఉంటుంది. ఇది దక్షిణ ధ్రువ ప్రాంతంలో ఉండటం వలన శాశ్వతంగా మంచు పలకలతో కప్పబడి ఉంటుంది. ఇది దక్షిణ ధ్రువ ప్రాంతంలో ఉండటం వల్ల మంచు పలకలు ఐస్ షీట్స్ తోటి కప్పబడి ఉంటుంది. ఈ ఖండంలో శాశ్వత మానవ ఆవాసాలు ఉండవు. ఎందుకంటే మానవులు జీవించడం కష్టము ఈ మంచులో. కాబట్టి ఇక్కడ హ్యూమన్ సెటిల్మెంట్స్ అసలు ఉండవు. అంటార్కిటికాలో పలు దేశాలు పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేశాయి. అయితే ఇక్కడ ఈ అంటార్కిటికా ఖండంలో ప్రపంచంలోని పలు దేశాలు రీసెర్చ్ స్టేషన్స్ ఏర్పాటు చేశాయి. మన భారతదేశం కూడా 2 పరిశోధనా కేంద్రాలను అంటే రీసెర్చ్ స్టేషన్లు ఏర్పాటు చేసింది. వాటి పేర్లు మైత్రి మరియు దక్షిణ గంగోత్రి. ఈ అంటార్కిటికా ఖండం ఈ విధంగా ఉంటుంది. దాదాపు మొత్తం కూడా దక్షిణ ధ్రువం చుట్టూ ఉంటుంది. దక్షిణ ధ్రువము దీనికి మధ్యలో ఈ అంటార్కిటికా ఖండం మధ్యలో ఉంటుంది. ఇది మనం తర్వాత భూభాగాల శిలావరణం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు జలావరణం అంటే హైడ్రోస్పియర్. భూమిని నీలగ్రహం అనగా బ్లూ ప్లానెట్ అంటారు. నీలం కలర్లో ఉంటుంది కాబట్టి బ్లూ ప్లానెట్ అంటారు. భూమిపై 71% పైగా నీరు ఉంటుంది. నేల 29% మాత్రమే ఉంటుంది. భూమి మీద 71% పైగా నీరు ఉంటే నేల 29% మాత్రమే ఉంటుంది. జలావరణం నీటిని దాని యొక్క అన్ని రూపాల్లో కలిగి ఉంటుంది. హైడ్రోస్పియర్ అనేది నీటిని దాని యొక్క అన్ని రూపాలు అంటే ముందుగా చెప్పుకున్నట్లుగా నీరు, మంచు, నీటి ఆవిరి ఈ మూడింటిని కలిపి జలావరణం అంటారు. ఈ జలావరణం నీటిని దాని యొక్క అన్ని రూపాల్లో కలిగి ఉంటుంది. మహాసముద్రాలు మరియు నదులలో ప్రవహించే నీరు, సరస్సుల్లో ఉండే నీరు, హిమానీ నదాలలో ఉండే మంచు, భూగర్భ జలం, వాతావరణంలో ఉండే నీటి ఆవిరి వీటన్నిటిని కలిపి జలావరణం అంటారు. ఈ జలావరణం అంటే కేవలం మహాసముద్రాలు మాత్రమే కాదు,
మహాసముద్రాలు, సముద్రాలు, నదుల్లో ప్రవహించే నీరు, సరస్సుల్లో ఉండే నీరు, హిమనీ నదాల్లో ఉండే మంచు, భూగర్భ జలం, వాతావరణంలో ఉండే నీటి ఆవిరి, వీటన్నింటినీ కలిపి జలావరణం అంటారు. భూమిపై ఉండే నీటిలో 97% పైగా మహాసముద్రాల్లో ఉంటుంది. ఇంకా ఈ భూమి మీద ఎంత నీరు ఉంటే ఈ నీటిలో 97% పైగా మహాసముద్రాల్లో ఉంటుంది. అంతేకాకుండా ఈ నీరు చాలా ఉప్పగా ఉంటుంది. మహాసముద్రాల్లో ఉండే నీరు 97% ఉంటే ఆ 97% నీరు కూడా ఉప్పగా మనకి మానవులకి ఎటువంటి ఉపయోగం లేకుండా ఉంటుంది. మిగిలిన నీటిలో అతిపెద్ద భాగం మంచు పలకలు, హిమానీ నదాలు లేదా భూగర్భ జల రూపంలో ఉంటుంది. 97% పోగా మహాసముద్రాలు ఉండే 97% నీరు పోగా మిగతా 3% నీటిలో కూడా చాలా ఎక్కువ భాగం మంచు పలకలు, హిమనీ నదాలు అంటే గ్లేసియర్సు లేదా భూగర్భ జలం అంటే భూగర్భ అండర్ గ్రౌండ్ వాటర్ రూపంలో ఉంటుంది. మిగిలిన 1% మాత్రమే మనకు ఉపయోగించే ఫ్రెష్ వాటర్. ఈ మానవులకి మనకి 97% మహాసముద్రాలు ఉంటే 2% మంచు పలకలు, హిమనీ నదాలు అంటే గ్లేసియర్స్, అండర్ గ్రౌండ్ వాటర్ ఈ 2% ఈ విధంగా ఉంటుంది. మిగిలిన 1% మాత్రమే మనకు మనుషుల ఉపయోగానికి మానవుల వినియోగానికి ఉపయోగపడుతుంది. ఇవన్నీ పోగా చాలా కొద్ది శాతం మాత్రమే మానవులకు ఉపయోగపడే తాజా నీరు ఉంటుంది. అందువల్ల మనం నీలి గ్రహంపై ఉన్నప్పటికీ నీటి కొరతను ఎదుర్కొంటున్నాము. ఎంత నీరు ఉన్నప్పటికి కూడా మనం నీటి కొరతను ఎందుకు ఎదుర్కొంటున్నామంటే 97% ఉప్పు నీరు అది మహాసముద్రాల్లో ఉంటుంది. మిగతా 2% భూగర్భ జలాలు, హిమనీ నదాలు, తర్వాత అండర్ గ్రౌండ్ వాటర్ ఉంటుంది. కాబట్టి మనకు మిగిలింది 1% మనుషులకు ఉపయోగపడే నీరు 1% మాత్రమే ఉంది. అందుకే మనం ఎప్పుడు కూడా నీటి కొరతను ఎదుర్కొంటాం. ఇవన్నీ పోగా చాలా కొద్ది శాతం మాత్రమే మానవులకు ఉపయోగపడే తాజా నీరు ఉంటుంది. కాబట్టి మనము నీలిగ్రహంపై ఉన్నప్పటికీ నీటి కొరతను ఎదుర్కొంటున్నాము. ఇది జలావరణం పరిస్థితి. జలావరణంలో ముఖ్యమైనవి మహాసముద్రాలు. మహాసముద్రాలు జలావరణంలో ప్రధాన భాగంగా ఉన్నాయి. మహాసముద్రాలన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉన్నాయి. ముందుగానే చెప్పుకున్న మహాసముద్రాలన్నీ కూడా ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. మహాసముద్రాల్లో నీరు ఎప్పుడు చలనంలో ఉంటుంది. ఈ మహాసముద్రాల్లో నీరు నిలకడగా ఉండదు. ఎప్పుడు కూడా మూమెంట్లో ఉంటుంది. మహాసముద్ర జలాలకు 3 ప్రధానమైన చలనాలు ఉన్నాయి. ఈ మహాసముద్రాల్లో ఉండే జలాలకు 3 ప్రధానమైన చలనాలు ఉన్నాయి. అవి ఏంటంటే తరంగాలు, వేవ్స్, పోటుపాట్లు, టైడ్స్, మహాసముద్ర ప్రవాహాలు, ఓషన్ కరెంట్స్. అంటే మహాసముద్ర జలాలకు 3 ప్రధానమైన చలనాలు ఉంటాయి. అవి 1 తరంగాలు అంటే వేవ్స్, 2 పోటుపాట్లు అంటే టైడ్స్, 3 మహాసముద్ర ప్రవాహాలు ఈ ఓషన్ కరెంట్స్. 3 రకాల చలనాలు ఉంటాయి. భూమిపైన ఉన్న 5 మహాసముద్రాలు. మన భూమి మీద 5 మహాసముద్రాలు ఉన్నాయి. ఖండాలు అయితే 7, మహాసముద్రాలు 5. ఈ 5 మహాసముద్రాలు పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, దక్షిణ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం. 5 ఖండాలు, 5 మహాసముద్రాలు పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, దక్షిణ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం. ముందుగా పసిఫిక్ మహాసముద్రం గురించి తెలుసుకుందాం. పసిఫిక్ మహాసముద్రం అతిపెద్ద మహాసముద్రం. భూమి మీద ఉన్న 5 మహాసముద్రంలో అన్నిటికంటే పెద్దది పసిఫిక్ మహాసముద్రం. ఇది భూమిపై 3వ వంతు విస్తరించి ఉంటుంది. ఈ పసిఫిక్ మహాసముద్రం భూమి మొత్తంలో 1/3 పార్టు విస్తరించి ఉంటుంది. భూమిపై అత్యంత లోతైన భాగం మేరియానా ట్రెంచ్ పసిఫిక్ మహాసముద్రంలోనే ఉంది. ముందుగా మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము. ఈ భూమి మీద అత్యంత లోతైన భాగం అగాధం మేరియానా ట్రెంచ్ ఈ పసిఫిక్ మహాసముద్రంలోనే ఉంది. పసిఫిక్ మహాసముద్రం దాదాపు వలయాకారంలో ఉంటుంది. ఈ పసిఫిక్ మహాసముద్రము దాదాపు సర్కిల్ రూపంలో ఉంటుంది. సర్క్యులర్ షేప్లో ఉంటుంది. ఈ ఆసియా, ఆస్ట్రేలియా, ఉత్తర మరియు దక్షిణ అమెరికా ఖండాలు పసిఫిక్ మహాసముద్రం చుట్టూ
విస్తరించి ఉన్నాయి. ఈ పసిఫిక్ మహాసముద్రానికి ఆసియా, ఆస్ట్రేలియా, ఉత్తర మరియు దక్షిణ అమెరికా ఖండాలు దీని చుట్టూ ఉంటాయి. ఈ 4 ఖండాలు ఏంటి అంటే 7 ఖండాల్లో ఆసియా, ఆస్ట్రేలియా, ఉత్తర మరియు దక్షిణ అమెరికా ఖండాలు పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉంటాయి. ఆసియా, ఆస్ట్రేలియా ఖండాలు పసిఫిక్ మహాసముద్రానికి పశ్చిమాన, ఉత్తర మరియు దక్షిణ అమెరికా ఖండాలు తూర్పున ఉంటాయి. మనం ఈ పాఠంలో చూపించినట్టు ఆసియా, ఆస్ట్రేలియా ఖండాలు పశ్చిమాన ఉంటాయి, ఉత్తర దక్షిణ అమెరికాలు తూర్పున ఉంటాయి పసిఫిక్ మహాసముద్రానికి. ఇక్కడ ఈ పటంలో చూపించినట్లు మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి పసిఫిక్ మహాసముద్రానికి ఆసియా, ఆస్ట్రేలియా, ఉత్తర దక్షిణ అమెరికాలు దీని చుట్టూ ఉంటాయి. అంటే ఏఏఎన్ఎస్ ఉత్తరం, దక్షిణం. ఇది సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే పసిఫిక్ మహాసముద్రం చుట్టూ ఉండే ఖండాలు ఏవి అంటే ఉత్తరం, దక్షిణం. ఈ 4 అక్షరాలను గుర్తుపెట్టుకుంటే మనము ఈ పసిఫిక్ మహాసముద్రానికి చుట్టూ ఉన్న ఖండాలని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆసియా, ఆస్ట్రేలియా పశ్చిమ వైపున, ఉత్తర దక్షిణ అమెరికాలు తూర్పు వైపున ఉంటాయి. తర్వాత అట్లాంటిక్ మహాసముద్రం. ఈ అట్లాంటిక్ మహాసముద్రం ఎస్ ఆకారంలో ఉంటుంది. ఈ పటంలో చూపించినట్టు అట్లాంటిక్ మహాసముద్రము ఎస్ ఆకారంలో ఉంటుంది. అట్లాంటిక్ మహాసముద్రం ప్రపంచంలో 2వ అతిపెద్ద మహాసముద్రం. 5 మహాసముద్రంలో పసిఫిక్ మహాసముద్రం పెద్దదైతే 2వ పెద్ద మహాసముద్రం అట్లాంటిక్ మహాసముద్రం. ఈ మహాసముద్రం ఆంగ్ల అక్షరం ఎస్ ఆకారంలో ఉంటుంది. మనం ఈ పటంలో చూపించినట్లు ఎస్ ఆకారంలో ఉంటుంది. పసిఫిక్ మహాసముద్రం సర్కిల్ రూపంలో ఉంటే అట్లాంటిక్ మహాసముద్రం ఎస్ ఆకారంలో ఉంటుంది. ఈ మహాసముద్రానికి పశ్చిమ వైపున ఉత్తర మరియు దక్షిణ అమెరికా ఖండాలు, తూర్పు వైపున యూరోప్ మరియు ఆఫ్రికా ఖండాలు ఉంటాయి. ఈ అట్లాంటిక్ మహాసముద్రానికి పడమర వైపున ఉత్తర దక్షిణ అమెరికాలు ఉంటే తూర్పు వైపున యూరోప్, ఆఫ్రికా ఖండాలు ఉంటాయి. ఈ పటంలో చూపించినట్లు. అట్లాంటిక్ మహాసముద్ర తీరరేఖ అత్యంత గంటలు కలిగిన తీరరేఖగా ఉంటుంది. అట్లాంటిక్ మహాసముద్రం తీరరేఖ అంటే కోస్ట్ లైన్ దాదాపు గంటలుగా ఉంటుంది. అపక్రమంగా మరియు గంటలుగా ఉండే ఈ తీరరేఖ సహసిద్ధమైన నౌకాశ్రయాలు మరియు ఓడరేవులు ఏర్పడటానికి తోడ్పడింది. ఈ ఇర్రెగ్యులర్గా ఉండటం, గంటలుగా ఉండటం వల్ల ఈ అట్లాంటిక్ మహాసముద్రంలో చాలా సహసిద్ధమైన నౌకాశ్రయాలు మరియు ఓడరేవులు ఏర్పడటానికి వీలు ఏర్పడిందనమాట. అందువలన వాణిజ్యపరంగా ఇది అత్యంత రద్దీగా ఉండే మహాసముద్రం. వాణిజ్యపరంగా అత్యంత రద్దీగా ఉండే మహాసముద్రం ఏదంటే అట్లాంటిక్ మహాసముద్రం. దీనికి కారణం ఏంటంటే ఇది అట్లాంటిక్ మహాసముద్రం తీరము గంటలుగా ఉండటం వల్ల, ఇర్రెగ్యులర్గా ఉండటం వలన సహసిద్ధమైన పోర్ట్స్, ఓడరేవులు ఏర్పడ్డాయి. కాబట్టి వాణిజ్యపరంగా చాలా బిజీగా ఉంటుంది. 3వది హిందూ మహాసముద్రం. ప్రపంచంలో ఒక దేశం పేరిట పిలువబడుతున్న ఒకే ఒక మహాసముద్రం హిందూ మహాసముద్రం. దీన్ని ఇండియన్ ఓషన్ అంటారు. ఎందుకంటారంటే ఇండియా పేరు మీదుగా ఇండియన్ ఓషన్గా వ్యవహరిస్తారు. ఈ హిందూ మహాసముద్రాన్ని ఇండియన్ ఓషన్ అంటే ప్రపంచంలో ఒక దేశం పేరు మీద పిలువబడే ఒకే ఒక మహాసముద్రం హిందూ మహాసముద్రం. ఈ హిందూ మహాసముద్రం దాదాపు త్రిభుజాకారంలో ఉంటుంది. మనం ఈ పటంలో చూపించినట్టు హిందూ మహాసముద్రం దాదాపు ఒక త్రిభుజాకారంలో ఉంటుంది. హిందూ మహాసముద్రానికి ఉత్తరం వైపున ఆసియా, పశ్చిమాన ఆఫ్రికా, తూర్పున ఆస్ట్రేలియా ఖండం ఉంటాయి. మన ఆసియా ఖండము హిందూ మహాసముద్రానికి ఉత్తరం వైపున ఉంటుంది, పడమర వైపున ఆఫ్రికా, తూర్పున ఆస్ట్రేలియా ఖండం ఉంటాయి. మనం చూసినట్టయితే ఆసియా ఉత్తరం వైపున ఉంటుంది, మన భారతదేశం చుట్టూ హిందూ మహాసముద్రం ఉంటుంది. తర్వాత పశ్చిమ వైపున ఆఫ్రికా ఖండం, తూర్పు వైపున ఆస్ట్రేలియా ఖండం ఉంటాయి. తర్వాత దక్షిణ మహాసముద్రం అంటార్కిటికా ఖండాన్ని చుట్టి ఉంటుంది. ఈ దక్షిణ మహాసముద్రం అనేది దక్షిణ ధ్రువములు ఉండే అంటార్కిటికా ఖండాన్ని చుట్టి ఉంటుంది. 60 డిగ్రీల దక్షిణ అక్షాంశానికి ఉత్తర వైపున విస్తరించి ఉంటుంది. ఈ దక్షిణ మహాసముద్రము ఈ విధంగా ఉంటుంది. ఈ అంటార్కిటికా ఇక్కడ చూపించినట్టు అంటార్కిటికా ఖండాన్ని మొత్తాన్ని చుట్టూ ఉంటుంది. 60 డిగ్రీల అక్షాంశానికి దక్షిణ అక్షాంశానికి ఉత్తర వైపున విస్తరించి ఉంటుంది.
ఇట్లా ప్లాటర్న్గా ఉంటుంది దక్షిణ మహాసముద్రం. తర్వాత ఆర్కిటిక్ మహాసముద్రం. ఆర్కిటిక్ మహాసముద్రం ఆర్కిటిక్ వలయం లోపల ఉంటుంది. ఉత్తర ధ్రువాన్ని చుట్టూ ఉంటుంది. ఈ ఆర్కిటిక్ వలయం మనకు తెలుసు, ఉత్తర ధ్రువానికి ముందు ఉండే 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఆర్కిటిక్ వలయం అంటాము. ఈ ఆర్కిటిక్ మహాసముద్రం కూడా ఆర్కిటిక్ వలయం లోపల పైన ఉంటుంది. ఉత్తర ధ్రువాన్ని చుట్టూ ఉంటుంది. ఆర్కిటిక్ మహాసముద్రము బేరింగ్ జలసంధి ద్వారా పసిఫిక్ మహాసముద్రంతో కలుస్తుంది. ఆర్కిటిక్ మహాసముద్రాన్ని పసిఫిక్ మహాసముద్రంతో కలిపే జలసంధి ఏదంటే బేరింగ్ జలసంధి. ఉత్తర అమెరికా మరియు యురేషియా ఉత్తర తీరాలు దీని చుట్టూ ఉంటాయి. ఈ ఉత్తర అమెరికా ఖండము మరియు యురేషియా ఉత్తర తీరాలు దీని చుట్టూ ఉంటాయి. ఇక్కడ మనం చూస్తే ఈ ఆర్కిటిక్ మహాసముద్రం ఇలా ఉంటుంది. దీని చుట్టూ ఉత్తర అమెరికా, యురేషియా అంటే ఇండియా, ఆసియా, యూరోప్ ఖండాలు దీని చుట్టూ ఉంటాయి. తర్వాత మనం మూడో ఆవరణం వాతావరణం అంటే అట్మాస్ఫియర్. భూమి చుట్టూ ఒక గాలి పొర ఉంటుంది. దీనిని వాతావరణం అంటారు. భూమి చుట్టూ ఉండే గాలి పొరనే వాతావరణం అంటారు. ఈ సన్నటి గాలి పొర భూగ్రహం యొక్క అంతర్గత మరియు ముఖ్యమైన భాగం. ఈ గాలి పొర అనేది భూమిలోని ఇంటర్నల్ పార్ట్ మరియు ఈ భూమిలో ఒక ముఖ్యమైన భాగం. వాతావరణం మన శ్వాసక్రియకు అవసరమైన గాలిని అందించడంతో పాటు సూర్యకిరణాల నుండి వచ్చే హానికర ప్రభావం నుండి మనల్ని రక్షిస్తుంది. వాతావరణం అనేది మన శ్వాసక్రియకు అవసరమైన గాలిని అందించడంతో పాటు సూర్యకిరణాల నుండి వచ్చే హానికర ప్రభావం నుండి మనల్ని రక్షిస్తుంది. మన సూర్యుడు కిరణాలు డైరెక్ట్గా మన మీద పడితే చాలా ప్రమాదం. రేడియేషన్ వల్ల చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ హానికర ప్రభావం నుంచి కూడా మనకి వాతావరణం, ఈ గాలి మనల్ని కాపాడుతుంది. వాతావరణం సుమారు 1600 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంటుంది. ఈ వాతావరణం అనేది భూమి ఉపరితలం నుండి సుమారు 1600 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంటుంది. కూర్పు, ఉష్ణోగ్రత మరియు ఇతర లక్షణాల ఆధారంగా వాతావరణాన్ని 5 పొరలుగా విభజించారు. ఈ వాతావరణం యొక్క కంపోజిషన్, టెంపరేచర్ మరియు ఇతర ప్రాపర్టీస్ ఆధారంగా వాతావరణాన్ని 5 పొరలుగా విభజించారు. ఈ ఉపరితలం నుండి వరుసగా ఈ పొరలను ఈ విధంగా పిలుస్తారు. ట్రోపోస్ఫియర్ 1, ట్రోపోస్ఫియర్ 2, స్ట్రాటోస్ఫియర్ 3, మెసోస్ఫియర్ 4, థర్మోస్ఫియర్ 5, ఎక్సోస్ఫియర్. ఈ విధంగా భూమికి దగ్గరలో ఉండేది ట్రోపోస్ఫియర్, దాని తర్వాత స్ట్రాటోస్ఫియర్, మధ్యలో ఉండేది మెసోస్ఫియర్, దాని తర్వాత థర్మోస్ఫియర్, చివరికి ఎక్సోస్ఫియర్. ఈ 5 ఉంటాయి. వాతావరణంలో 5 పొరలు ఉంటాయి. మొదటిది ట్రోపోస్ఫియర్, రెండవది స్ట్రాటోస్ఫియర్, మధ్యలో మెసోస్ఫియర్, 4వది థర్మోస్ఫియర్, 5వది ఎక్సోస్ఫియర్. వాతావరణంలో ప్రధానంగా నైట్రోజన్ మరియు ఆక్సిజన్ వాయువులు ఉంటాయి. వాతావరణం నుండి ముఖ్యంగా నైట్రోజన్ మరియు ఆక్సిజన్ వాయువులు ఉంటాయి. పరిశుభ్రమైన మరియు పొడి గాలిలో 99% ఆక్సిజన్ మరియు నైట్రోజన్ వాయువులే ఉంటాయి. ఒక క్లియర్ మరియు డ్రై ఎయిర్లో 99% ఆక్సిజన్, నైట్రోజన్ వాయువులే ఉంటాయి. గాలిలో ఘనపరిమాణం రీత్యా 78% నైట్రోజన్, 21% ఆక్సిజన్ ఉంటాయి. గాలిలో ఒక వాల్యూమ్ పరంగా 78% నైట్రోజన్, 21% ఆక్సిజన్ ఉంటాయి. కార్బన్ డయాక్సైడ్, ఆర్గాన్ మరియు ఇతర వాయువులు 1% ఉంటాయి. ఈ క్వశ్చన్ పోటీ పరీక్షలో దాదాపు చాలాసార్లు వచ్చి ఉంటుంది. గాలిలో ఎక్కువగా ఉండే వాయువు ఏదంటే నైట్రోజన్. దాదాపు 78% నైట్రోజన్ ఉంటుంది, 21% ఆక్సిజన్ ఉంటుంది. కార్బన్ డయాక్సైడ్, ఆర్గాన్ మరియు ఇతర వాయువులు కేవలం 1% మాత్రమే ఉంటాయి. ఇది మనం గుర్తుంచుకోవాలి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి ఇది మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఆక్సిజన్ జీవుల మనుగడకు అవసరం కాగా నైట్రోజన్ జీవరాశుల పెరుగుదలకు తోడ్పడుతుంది. ఆక్సిజన్ మనం ఊపిరి పీల్చుకోవడానికి అవసరమైతే నైట్రోజన్ మన గ్రోత్కి, జీవరాశులు ఈ భూమి మీద ఉన్న జీవరాశులన్న పెరుగుదల కంటే గ్రోత్కి తోడ్పడుతుంది. చాలా తక్కువ పరిమాణంలో ఉన్నప్పటికీ కార్బన్ డయాక్సైడ్ కూడా చాలా ముఖ్యమైనది.
మన గాలిలో కార్బన్ డైఆక్సైడ్ చాలా తక్కువ ఉన్నప్పటికి కూడా ఇది ఎంతో ముఖ్యమైన వాయువు. ఇది భూమి కాంతిని పరారణం చెందించడం వల్ల వచ్చే ఉష్ణాన్ని గ్రహిస్తుంది. మనకి సూర్యకిరణాలు భూమి మీద పడి రేడియేషన్ వస్తుంది. ఆ రేడియేషన్ని రేడియేట్ చేయటం వల్ల వచ్చే ఉష్ణాన్ని గ్రహిస్తుంది. తద్వారా భూమిని వెచ్చగా ఉంచుతుంది. అంతేకాకుండా మొక్కల పెరుగుదలకు కూడా కార్బన్ డైఆక్సైడ్ అవసరమవుతుంది. మొక్కల కిరణజన్య సంయోగక్రియకి కార్బన్ డైఆక్సైడ్ అవసరం కాబట్టి ఇది కూడా చాలా ముఖ్యమైన వాయువు. మనకి భూమి నుండి 5 పొరలు ఉన్నాయి వాతావరణంలో. ఎత్తుకుపోయే కొద్దీ వాతావరణ సాంద్రత మారుతూ ఉంటుంది. భూమి నుంచి పైకి వెళ్ళే కొద్దీ వాతావరణం డెన్సిటీ అంటే అట్మాస్ఫియర్ డెన్సిటీ తగ్గుతూ ఉంటుంది. సముద్ర మట్టం వద్ద వాతావరణ సాంద్రత గరిష్టంగా ఉండి పైకి వెళ్ళే కొద్దీ తగ్గుతుంది. వాయు సాంద్రత తగ్గడం వలన పర్వతారోహకులు ఊపిరి పీల్చుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటారు. అందువలన ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు వారు ఆక్సిజన్ సిలిండర్ను తీసుకెళ్లవలసి ఉంటుంది. పైకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత కూడా తగ్గుతుంది. వాతావరణం భూమిపై పీడనాన్ని కలుగజేస్తుంది. ఈ వాతావరణం అనేది భూమి మీద ప్రెషర్ కలుగజేస్తుంది. అయితే ఈ ప్రెషర్ ఒక ప్రదేశానికి మరొక ప్రదేశానికి మారుతూ ఉంటుంది. కొన్ని ప్రాంతాలు అధిక పీడనాన్ని కలిగి ఉంటే మరికొన్ని ప్రాంతాలు తక్కువ పీడనాన్ని కలిగి ఉంటాయి. గాలి అధిక పీడనం ఉన్న ప్రాంతాల నుండి తక్కువ పీడనం ఉన్న ప్రాంతాలకు వీస్తుంది. గాలి అనేది అధిక పీడనం ఉన్న ప్రాంతాల నుంచి తక్కువ పీడనం ఉన్న ప్రాంతాలకు వీస్తుంది. వీసే గాలిని పవనం అంటే విండ్ అని అంటారు. మన గాలిని వీసే గాలిని పవనం అంటారు. దీని పేరు మీద అందుకే విండ్ని పవన విద్యుత్ అని ఎందుకంటారంటే పవనం వీసే గాలి ద్వారా తయారు చేసే విద్యుత్తుని విండ్ పవర్ అంటారు. కాబట్టి వీసే గాలిని విండ్ అంటే పవనం అంటారు. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ మనం మూడు ప్రధాన ఆవరణల గురించి చెప్పుకున్నాం. ఏంటి అంటే లిథోస్ఫియర్, హైడ్రోస్ఫియర్, అట్మాస్ఫియర్. ఈ మూడింట్లో ఉండేది మనకు భూమికి మాత్రమే ప్రత్యేకమైనది బయోస్ఫియర్. ఈ బయోస్ఫియర్ అనేది ఈ 3 ఆవరణల్లో కూడా విస్తరించి ఉంటుంది. దీన్నే జీవావరణం అంటారు. భూమి, నీరు మరియు గాలికి మధ్య ఉండే సన్నని ప్రాంతమే జీవావరణం. వీటన్నిటిలో కొంచెముగా ఉండే ఆవరణమే జీవావరణం. భూమికి మాత్రమే ప్రత్యేకమైన ఈ జీవరాశులు ఈ జీవావరణంలో ఉంటాయి. జీవావరణంలో సూక్ష్మజీవులు, బ్యాక్టీరియాల నుండి భారీ క్షీరదాల వరకు అనేక రకాల జీవరాశులు ఉంటాయి. ఈ జీవావరణంలో ఈ సూక్ష్మజీవులు అంటే మైక్రోబ్స్, బ్యాక్టీరియాస్ నుండి భారీ క్షీరదాల వరకు అనేక రకాల జీవరాశులు ఉంటాయి. మానవులతో సహా జీవరాశులన్నీ మనుగడ కోసం ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. ఈ జీవరాశులన్నీ కూడా ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. ఇవన్నీ జీవావరణంతో అనుసంధానం కలిగి ఉంటాయి. జీవావరణంలోని జీవరాశులను మొక్కల సామ్రాజ్యం మరియు జంతు సామ్రాజ్యం అనే 2 విధాలుగా విభజించవచ్చు. ఈ జీవావరణంలోని ఆర్గానిజమ్స్ని ప్లాంట్ కింగ్డమ్ అండ్ ఎనిమల్ కింగ్డమ్ అనే 2 విధాలుగా విభజించవచ్చు. భూమి యొక్క 3 ఆవరణాలు ఒకదానితో ఒకటి పరస్పరం చర్య జరుపుతూ ఒకదానిని మరొకటి ప్రభావితం చేస్తాయి. ఈ 3 ఆవరణాలు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి పరస్పరం చర్య జరుపుతూ ఒకదానినొకటి ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు కలప కోసం అడవులు నరకడం లేదా వ్యవసాయం కోసం నేలను చదును చేయడం వంటి చర్యలు వాలు ప్రదేశాల నుండి నేల వేగంగా తొలగిపోవడానికి దారితీస్తుంది. చెట్లను నరకటం మనకు జీవరాశుల్ని అంటే చెట్లని అడవులు నరకటం లేదా వ్యవసాయం కోసం నేలను చదును చేయడం అంటే ఈ బయోస్ఫియర్లో ఉండే మనము చెట్లను అడవులు నరకటం, వ్యవసాయం కోసం నేలను చదును చేయడం వల్ల ఈ శిలావరణం ప్రభావితమవుతుంది. అదేవిధంగా భూకంపం వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా భూమి ఉపరితలం మార్పులకు లోను కావచ్చు. అంటే ఈ శిలావరణంలో వచ్చే భూకంపం వల్ల మన జీవావరణం ప్రభావం అవుతుంది. ఉదాహరణకి నేల మునిగిపోవచ్చు. 2004లో వచ్చిన సునామీ కారణంగా అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని భాగాలు నీటిలో మునిగిపోయాయి.
అదేవిధంగా వ్యర్థ పదార్థాలను చెరువులు నదులలో వేయడం వల్ల నీరు కలుషితమై మానవులకు ఉపయోగం లేకుండా పోతుంది. అంతేకాకుండా ఇతర జీవరాశులకు నష్టం కలిగిస్తుంది. పరిశ్రమలు, థర్మల్ విద్యుత్ ప్లాంట్లు, వాహనాలు విడుదల చేసే పొగ వలన గాలి కాలుష్యం అవుతుంది. గాలిలో కార్బన్ డయాక్సైడ్ ఒక ముఖ్యమైన వాయువు. అయితే కార్బన్ డయాక్సైడ్ పరిమాణం పెరగడం వల్ల భూమి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దీన్నే భూతాపం అంటారు. గాలిలో కార్బన్ డయాక్సైడ్ ఒక ముఖ్యమైన వాయువు అయినప్పటికీ దాని పరిమాణం పెరగడం వల్ల భూమి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. గాలిలో కార్బన్ డయాక్సైడ్ పరిమాణం పెరిగితే భూమి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయి. దీన్నే భూతాపం అంటారు. అందువల్ల శిలావరణం, వాతావరణం మరియు జలావరణాలకు మరియు ప్రకృతికి మధ్య సమతుల్యాన్ని పాటించడానికి వనరులను పరిమితంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మూడింటి మధ్య సమతుల్యం పాటించాలంటే ఈ ప్రకృతి వనరులు, మనకిచ్చిన ప్రకృతి వనరులను లిమిట్గా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఫ్రెండ్స్, ఇది ఎన్సిఆర్టీ 6వ తరగతి అవర్ హ్యాబిటేట్ ది ఎర్త్ అవర్ హ్యాబిటేట్ అనే పుస్తకం, మనం నివసించే భూమి అనే పుస్తకంలోని 5వ అధ్యాయము భూమి యొక్క ఆవరణ వ్యవస్థలు. ఇది 5వ అధ్యాయము. ఫ్రెండ్స్, మీకు ఈ అధ్యాయం గురించి పూర్తిగా వివరించడం జరిగింది. కేవలం ఎన్సిఆర్టీ పుస్తకం ఆధారంగానే దీన్ని మనం వివరించాము. దీనిపై మీ అభిప్రాయాలను, విలువైన అభిప్రాయాలను, సూచనలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీటిని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మమ్మల్ని ప్రోత్సహించండి. ఇలాంటి అనేక ఎన్సిఆర్టీకి సంబంధించిన అన్ని పుస్తకాలను కూడా మేము తెలుగులో మీకు అందించడానికి ప్రయత్నిస్తున్నాము. అయితే మాకు మీ ప్రోత్సాహం ఎంతో అవసరం. ఈ వీడియోని లైక్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఫ్రెండ్స్, ధన్యవాదాలు.